నరుకుతాం అని అంటున్నాడు కదా. వాళ్ళు ఆయనకే డబ్బులు ఇస్తారంట. మరి మిచ్చుకోమనండి, వద్దనట్లే కదా, తీసుకోండి. రాయసింగ్ వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకుంటారో తీసుకొని ఇలా మా హక్కుల కోసం కొట్లాడే వాళ్ళని చంపుతా అంటే చంపండి, మేము వద్దనట్లే. ఏం జరుగుతుందో ఈ ఉద్యమం గురించి అసలు ఏం తెలియని వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు అంటే తెలంగాణ వాదులకి? పసిగట్టండి, పరిశీలించండి, అనాలిసిస్ చేయండి, అధ్యయనం చేయండి. మేము చెప్పేది వాస్తవమా కాదా? నార్త్ వలసదారుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కులాల వృత్తులు ధ్వంసం అవుతున్నాయా లేదా? ప్రతి గ్రామంలో నార్త్ పెత్తనం పెరిగిపోతుందా లేదా? మీరు చూడండి, మతం ముసుగులో మన సంపదని దోసుకొని పోవాలనుకుంటున్నారా లేదా? జాతీయవాద ముసుగులో నేను ఇంతకుముందే చెప్పాను, అన్ని ప్రాంతాల వాళ్ళకి అన్ని వాదాలు ఉండొచ్చు. తమిళ వాళ్ళకి తమిళ్, మరాఠీ వాళ్ళకి మరాఠీ, రాజస్థాన్ వాళ్ళు అందరికీ అందరూ, తెలంగాణ వాళ్ళకి తెలంగాణ వాదం ఉండకూడదంట. ఇది ఎక్కడ న్యాయం? మనం చీలుస్తున్నారంటది మాధవీలత. నువ్వు కదా అమ్మ చీల్చేది, మేము కలిపే వాళ్ళం కదా, కలిపినాం కాబట్టే కదా సీమాంధ్రులకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణను సాధించినాం. ఒకటే రక్తం కదా మాది, నీది ఈ రక్తం అనుకుంటే అసలు నువ్వు బెంగళూరులో అనుకుంటుంది, ప్రాపర్ బెంగళూరు అనుకుంటా. రాయసింగ్ గారిదేమో మహారాష్ట్ర, ఈమెదేమో బెంగళూరు. ఈడ పుట్టిన వాళ్ళ మీద కొడతారు, తిడతారు. నాకు గమ్మత్ అనిపిస్తుంది. ఈడ వదిలిపెట్టి పోవాలి, మేము ఆడికి పోవాలి? మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఇవ్వమంటారా? అన్యాయం కదా మేడం. ఇది ప్రజలందరూ పసిగడతా ఉన్నారు. వాళ్లకు వణుకు పుట్టింది. మేము తప్పు చేసాం, మీరు తప్పు చేశారు, ఒప్పుకోండి. ఈ హక్కుల కోసం, ఇక్కడ దక్షిణాది హక్కుల కోసం కొట్లాడండి. మీరు ఇక్కడ ఒక సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటున్నాం, దాని గురించి మాట్లాడండి. అక్కడ పార్లమెంట్ సీట్లు పెంచుకొని ఇక్కడ తగ్గించుకుంటే మనకు అన్యాయం జరుగుతుంది. వీళ్ళ బీజేపీ పోలేదు, వాళ్ళు దొంగలు గింగలని. ఆఖరి బీఆర్ఎస్ పార్టీ పోయింది, రేవంత్ రెడ్డి గారు సార్ రాజకీయంగా విమర్శించుకున్నప్పటికీ కూడా మన హక్కుల విషయాలకు వచ్చేసరికి ఒకటైపోయారా లేదా? కేరళ నుంచి ఆ ముఖ్యమంత్రి వచ్చాడు, తమిళనాడు ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి కూడా పోయాడు అనుకుంటా. సారీ, ఆంధ్ర ముఖ్యమంత్రి పోలే, జగన్మోహన్ రెడ్డి పోయాడు లేదు, నాకు గుర్తులేదు. సో వీటి గురించి అంటే ఆయన కూటమిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు పోలే. సౌత్ ప్రయోజనాలు కాపాడాలనుకునే వాళ్ళందరూ ఒకటవుతా ఉంటే మీరు మాత్రం ప్రజల్ని విడదీసుకుంటూ జాతీయవాదం ముసుగులో చేసుకుని ఏంటిదమ్మా జాతీయవాదం? మామూలు మించిన జాతీయవాదులా? ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించింది మా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశం నడిచేదే మా తండ్రి వల్ల కదా, నీ వల్ల నడుస్తుందా? ఏం మాట్లాడుతున్నా?